గనుక ఇప్పుడు సముద్రములో నుండి అనగా దేవుని ఎరుగని అన్య జనములో నుండి వచ్చే ఒక అమ్మాయి కావాలి. అమ్మాయి అంటే భక్త సమాజము కావాలి. ఈ భక్త సమాజము అక్కడి నుంచే రావాలి. అంటే మొత్తం దేవునికి వ్యతిరేకమైన పరిస్థితి. నిజానికి దేవుడు కాని కల్పిత పాత్రలను, కల్పిత దైవములను ఆరాధించి దేవునికి అవిధేయులై తిరుగుబాటు చేసి దేవుని వాక్యాన్ని తృణీకరించి చీకటిలో బ్రతికి ఉన్నోళ్లలో నుండి కొంతమంది భక్త సమాజం ఆయనకు కావాలి. పాపములో పుట్టి పాపములో బ్రతికి జన్మ పాపమేంటో, కర్మ పాపమేంటో, స్వభావ పాపమేంటో ఎరిగి పశ్చాత్తాపడి మారు మనస్సు పొంది రక్షణ పొందిన కొంతమంది కావాలి. అట్లాంటి వాళ్ళైతేనే నేను చేసుకుంటాను, లేకపోతే చేసుకోను. వేరే ప్రపంచాలలో మంచి మంచి అందగత్తెలు ఉన్నారు, మంచి సుందరీమణులు ఉన్నారు, భక్త సమాజాలు, సంఘాలు. కానీ వాళ్లకు ఈ సముద్రంలో నుంచి వచ్చిన అనుభవం లేదు. సముద్రంలో నుంచి నన్ను బయటికి తీసాడన్నాడు దావీదు. 18వ కీర్తన 16వ వచనం చూడండి. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. నన్ను పట్టుకొని అద్దుగదు మహాజల రాసుల నుండి. మీరు ముత్యాల షాప్కి వెళ్ళి ముత్యాన్ని పట్టుకొని ఇంటర్వ్యూ చేయండి. దానికి నోరుంటే ముత్యాన్ని అడగండి, ఎక్కడి నుంచి వచ్చావమ్మా నువ్వు అంటే ఏం చెబుతుంది? ఇదే సార్, నన్ను మహాజల రాసుల నుండి బయటికి తీశారు. అంటే అన్యాపదేశంగా, ఇండైరెక్ట్గా దావీదు చెప్తున్నాడు, నన్ను మహాజల రాసులలో నుండి ఆయన తీశాను. నేను ఒక ముత్యాన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు యాక్చువల్గా మహాజల రాసుల్లో నుంచి అక్షరాల బయటకు వచ్చినోడు యోనా కదా. తిమింగలం మింగింది, భూమి యొక్క అడుగు భాగానికి వెళ్ళిపోయానని చెప్పాడు కదా సముద్రాగాధంలో. అక్కడి నుంచి వచ్చేసాడు. ఇప్పుడు 18వ కీర్తన యోనా రాసిన కీర్తన, దావీదు రాసిన కీర్తన. ఎవడైనా యోనా అనుకుంటాడేమోనని చెప్పేసి ఆ 18వ కీర్తన ముందు పరిచయ వాక్యాలు కూడా రాశాడు. దావీదు తన శత్రువులందరి చేతిలో నుండి దేవుడు తన్ను విడిపించిన దినమున చెప్పిన స్తోత్ర వాక్యములు, స్తుతి గీతము. దావీదు మహాజల రాసుల్లోకి ఎప్పుడు వెళ్ళాడో, కొంపతీసి ఈయన కూడా ఎప్పుడైనా నీనెవెకు వెళ్ళబోయి తర్షీషుకి వెళ్ళేవాడెక్కి దావీదును కూడా సముద్రంలో ఎత్తేసి ఎప్పుడైనా ఈయన కూడా చేప మింగి లోపలికి వెళ్ళి వచ్చాడా ఎప్పుడైనా? లేదు. కానీ ఆధ్యాత్మికంగా ఆయనను ఆదాము కుటుంబం అనే జలరాశులలో నుండి, ఆదాము కుటుంబం అనే అవిధేయ ప్రజలలో నుండి సముద్రంలో నుంచి ముత్యాన్ని తీసినట్టు దేవుడు దావీదును పైకి తీశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగా నిన్ను నన్ను అందరినీ బయటికి తీశాడు. అలా సముద్రములో నుండి, మహాజలములలో నుండి బయటికి వచ్చిన వాళ్ళతో కట్టిందే వధువు సంఘం. ఈమె కావాలి నాకు, ఈమె కావాలి, ఈమెనైతే నేను చేసుకుంటాను. ఈయన వెతికాడు. ఎక్కడ వెతికాడంటే అన్ని జగములలో వెతికాడు, అన్ని యుగములలో వెతికాడు. ఎందుకంటే కాల సంచారి ఈయన. కాలము తానే అయిన వాడు, కాలములో సంచరించాడు. విశ్వ చరిత్రలో నేను చెప్పాను, కాలము అనే శక్తి క్షేత్రం ఉన్నది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు
కాలములో ఆ చివరికి ఈ చివరికి వెళ్ళొచ్చి విశ్వాన్ని మేము మొదలుపెట్టాక ఏమేమి జరగబోవచ్చున్నాయో అన్ని సంఘటనలు ఆఖరి దాకా చూసొచ్చి ఆనందంగా నవ్వుకొని ఎన్నో సమస్యలు రాబోతున్నాయి, అన్నిటికీ పరిష్కారం ఉండబోతోంది, పర్వాలేదు, కమాన్ స్టార్ట్ చేద్దాం అని అప్పుడు సృష్టి మొదలుపెట్టారు. ఈ సృష్టి మొదలుపెట్టాక ఎప్పుడెప్పుడు ఏమేం జరుగుతుందో, అంతము ఏమై ఉండబోతుందో ముందే తెలుసుకొని దేవుడు సృష్టిని మొదలుపెట్టాడు. సో గాడ్ ఈజ్ ద టైమ్ ట్రావెలర్. ఈ విషయం నేను విశ్వ చరిత్రలో చెప్పాను. ఇప్పుడు దేవుని కుమారుడు స్పెషల్గా అన్వేషణ మొదలుపెట్టాడు. మంచి ముత్యములను కొన వెదకుచున్న అనుందా? సర్చింగ్, వెతుకుతున్నాడు. ఎక్కడెక్కడుంది, ఎక్కడ వెతికాడు? అన్ని గ్రహమండలాలలో వెతికాడు, అన్ని యుగాలలో వెతికాడు, ఎక్కడ దొరకలేదు. ఒక యుగములో ఒక జగములో ఒక అమ్మాయి కనపడదు. డిస్టెంట్ టైం, యుగములన్నిటిలోని ఆఖరి యుగం అక్కడ కనపడింది. దేవునికి ఇష్టమైన వాళ్ళందరూ ఆఖరణ పుట్టినోడు. యెషయా చెప్పాడు, ఏమయ్యా నీ కొడుకులందరూ ఇక్కడ ఉన్నారా? దేవుడు మీ కుమారుల్లో ఒకరిని అభిషేకించమన్నాడు. వీళ్ళేమో అందరూ ఆ ఒడ్డు పొడుగు బాగానే ఉన్నారు, అభిషేకిద్దామంటే వీడు కాదు అంటున్నాడు దేవుడు. అసలు మీ అబ్బాయిలందరూ ఇక్కడ ఉన్నారా అంటే, ఇంకను కడసారి వాడు ఉన్నాడు, వాడికేం తెలియదండి, గొర్రెలు కాచుకొని అడవిలో ఉంటాడు. అరే బలివాడు అయ్యా రప్పించు. దేవుడు ఎవరిని కోరుకుంటాడో మనకేం తెలుసు. ఆ కడసారి వాడు దేవునికి నచ్చాడు. యెషయి కుటుంబంలో కడసారి వాడైన దావీదును దేవుడు కోరుకున్నట్లు ఈ విశ్వంలోని ప్రపంచములన్నిటిలో ఆఖరున పుట్టిన ఈ భూగ్రహము మీద ఆఖరి యుగములో పుట్టిన ఈ ముత్యాల గుంపును దేవుడు కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు ముత్యాల గుంపు అండి. మరి ఈ ముత్యాల గుంపు నాకు కావాలి, ఆమెనే చేసుకుంటానన్నాడు. ఆమె కావాలంటే జన్మ పాపులు, కర్మ పాపులు, స్వభావరీత్యా పాపులు. ఆమె నీకు భార్య కావాలంటే ఊరికైనా దొరకదు. నీకున్న సర్వము వదిలేయాలి, తండ్రిని వదలాలి. తండ్రిని వదిలి స్త్రీ గర్భము ద్వారా భూమి మీద పుట్టాలి. తల్లిని కూడా వదలాలి. వదిలి నీకున్నదంతా వదలాలి. ఎప్పుడైతే తండ్రిని వదిలేస్తాడో తనకున్న విశ్వ సింహాసనాన్ని, విశ్వ పరిపాలన రాజ్యాధికారాన్ని వదిలేస్తాడు. అన్నీ వదిలేసి నిరుపేద కుటుంబంలో పుట్టాలి. ఇంకా మిగిలింది ఏముంది? ప్రాణం. అది కూడా వదులుకోవాలి. తనకున్నదంతా వదిలేయాలి. విశ్వంలోని అతి ఉన్నత స్థానాన్ని వదులుకొని పేదవాడిగా పుట్టి నిరుపేదగా జన్మించి తలవాల్చే స్థలము లేకుండా జీవించి ఆఖరికి తన ప్రాణాన్ని కూడా వదిలేయాలి. తన్ను తాను రిక్తునిగా చేసుకోవాలి. సర్వవ్యాపకత్వాన్ని వదలాలి. ఏమండి, అవతారం అంటే 3 వదలాలి. ఆయన దేవుడిగా తనకున్న 3 ముఖ్య లక్షణాలను వదిలేయాలి. అవతారం అంటే ఒక స్థలానికి రావడం, అంటే మిగతా స్థలాల్లో ఉండకపోవడం. అంటే సర్వవ్యాపకత్వాన్ని వదిలేసి ఒకే స్థలానికి పరిమితి కావాలి. ఎప్పుడైతే సర్వవ్యాపకత్వం వదిలేస్తాడో సర్వజ్ఞత పోతుంది. సర్వజ్ఞత ఎప్పుడైతే పోతుందో సర్వశక్తిమత్వం పోతుంది. సర్వశక్తుడు కాడు, సర్వజ్ఞుడు కాడు,
సర్వవ్యాపకుడు కాడు. ఈ మూడు కాకపోవడమే అవతరించడం. అన్ని వదిలేశాడు. ఏమయ్యా అంత అవసరమా అంటే, లేదు లేదు లేదు, నాకు కనపడింది ఆమెను చేసుకోవాలంటే నేను ఎంతైనా త్యాగం చేస్తాను, ఎంతైనా నష్టపోతాను అని తన దైవత్వాన్ని వదిలి, తన మహిమను వదిలి, సర్వవ్యాపకత్వాన్ని వదిలి, ఆ అమ్మాయి నాకు కావాలి, ఆమె చేసుకుంటాను అని భూమి మీదకి వచ్చి తన ప్రాణమును సహా ఆమె కొరకు ధారపోసి తాను కార్చిన పరిశుద్ధ రక్తమును ఖరీదుగా ఇచ్చి ఈ ముత్యాల గుంపును కొనుక్కున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమి ఇంత త్యాగం అవసరమా? ఎందుకు అవసరం? ఎందుకంటే అసలు కథ ఇక్కడ ప్రారంభమవుతుంది. అసలు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు అసలు కథ ఇప్పుడు చెప్తున్నా, 2 నిమిషాల్లో ముగించేస్తా. సమీపించరాని తేజస్సులో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు చర్చించుకున్నారు. సృష్టి చేద్దాం. అయితే సృష్టి చేశాక ఏమేం జరుగుతుంది అంటే, అక్కడి నుంచి సినిమా మొత్తం చూశారు వాళ్ళు. దేవదూతలను చేశాక అందులో ఒకడు కెరూబు తిరుగుబాటు చేసి దేవుని మీద తిరగబడి వాడు సైతానుగా మారిపోతాడు. వాడి మాటలు నమ్మి కొన్ని కోట్ల మంది దెయ్యాలైపోతారు. దేవుడు సృష్టించిన విశ్వ సామ్రాజ్యంలో 3వ వంతు, 100కి దాదాపు 30 ప్రపంచాలు, 1,00,000 ప్రపంచాలు దేవుడు చేస్తే అందులో 30,000 ప్రపంచాలు, 33,000 ప్రపంచాలు. దేవుడు ఒకవేళ 30 కోట్ల ప్రపంచాలను దేవుడు చేస్తే 10 కోట్ల ప్రపంచాలు అంధకార రాజ్యం, 20 కోట్లే మిగులుతాయి దేవునికి. అంటే ఒక పెద్ద సామ్రాజ్యం దేవునికి విరోధంగా తయారవుతుంది. ముందు ఎన్ని ప్రపంచాలు దేవుడు చేశాడు లెక్క చెప్పే కదా. అన్ని కోట్ల ప్రపంచాలలో 3వ భాగం ఇప్పుడు సాతాను వశములో ఉన్నవి. వాళ్ళే ఏలియన్స్ అని చెప్పేసి వచ్చిపోతున్నారు భూమి మీదకి. వాళ్ళే గ్రహాంతర జీవులు. వాళ్ళు రాకూడదు కానీ వస్తున్నారు. తిరుగుబాటుదారులు కదా వస్తున్నారు. అయినంత ఫ్రీ మూవ్మెంట్ లేదు వాళ్ళకి. ఇన్ని కోట్ల ప్రపంచాలు నాకు విరోధంగా తయారవుతాయి. మరి ఇలా జరగకుండా అవకాశం లేదా? సృష్టి అంటూ చేస్తే తప్పకుండా ఎవడో ఒకడు ఎప్పుడో ఒకప్పటికి నా మీద తిరుగుబాటు చేస్తాడు. దేవ విరోధ శక్తిగా మారుతాడు, యాంటీ గాడ్. ఎలా చూసినా సరే సాతాను లాంటి దుష్ట పాత్రలు లేకుండా విశ్వాన్ని తయారు చేయడము సాధ్యం కాదు 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 సాధ్యం కాదని ఎందుకు అంటున్నానంటే, తిరుగుబాటు జరగకుండా ప్రపంచాలను చేయాలంటే దేవుడు అందరినీ దేవుళ్ళుగానే సృష్టించాలి. దేవుడు ఇంకో దేవుణ్ణి చేస్తే ఆ కొత్త దేవుడు ఈయన మీద తిరుగుబాటు చేయడు. వాడిని చేయడం ఎందుకు? మరి వాడిని చేయడం అవసరం లేదు. ఆల్రెడీ ఉన్నాడుగా దేవుడు. ఉన్న తర్వాత మళ్ళీ ఇంకో దేవుడు ఎందుకు? మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటేనే ఇంకో ఫ్రిడ్జ్ ఇస్తామంటే ఎందుకు లేండి సార్ అంటాం. ఏమండి, మీ ఇంట్లో ఏదైనా ఉన్నది మళ్ళీ ఇస్తే తీసుకుంటారేంటి? ఎందుకులేండి ఇంకొకటి ఇవ్వండి. కారు ఉంది, ఇంకో కారు, 10 కార్లు, ఏం చేసుకుంటామండి? ఎక్కడ పెట్టుకుంటామండి? అసలే పార్కింగ్ ప్రాబ్లము. దేవుడు సర్వపరిపూర్ణుడై ఉండి అటువంటి వాడిని ఇంకొన్ని సృష్టి చేయటంలో అర్థం లేదు. ఎప్పుడు కూడా కుమ్మరివాడు కుండలు చేయగలడు కానీ ఇంకో కుమ్మరుండి చేయలేడు. కుమ్మరివాడు చేసే కుండ కుమ్మరివాడి కంటే తక్కువ స్థాయిలో ఉంటుంది. కుమ్మరి కుండను చేయగలడు కానీ కుండ
కుమ్మరించేయలేదు. దేవుడు కుమ్మరివాడు, ఈ సృష్టి ఏమో కుండ కనుక చాలా తక్కువ స్థాయి. సృష్టింపబడింది ఏదైనా తక్కువ స్థాయి కనుక వీడు ఎప్పటికైనా తిరుగుబాటు చేస్తాడు. మరి ఎలాగా? లేకపోతే ఇంకొక అవకాశం ఉంది, రోబోలలాగా మనుషులను చేయాలి, అప్పుడు తిరుగుబాటు జరగదు. ఏమండి, ఇప్పుడు ఫ్యాన్ చేసాం, అది తిరుగుతూ ఉంటుంది, దానికి విధేయత అవిధేయత అనే మాటలు అన్వయించబడవు. అది తిరిగితేనేమో అబ్బా ఇది చాలా విధేయత కలిగిన ఫ్యాన్ అనుకుంటామా, తిరగకపోతే ఇది అవిధేయురాలంటామా, అది చెడిపోయింది అంటాం. అది మెషిన్, మైండ్లెస్ మెషిన్. దానికి లోబడకపోవడం ఏముంది? దేవుడు మెషిన్లను చేసుకోవాలా? ఆయనకి ఇష్టం లేదు. నువ్వు నీకు పుట్టిన కొడుకును కూతురును ఎత్తుకొని ముద్దాడుకుంటావు, కానీ నీకు బొమ్మను కొనిస్తే ముద్దు పెట్టుకుంటావా? ఒక రోబోను కొనిస్తే ముద్దు పెట్టుకుంటావా? మెషిన్తో అనుబంధం ఉండదు. నీలాంటి ఆత్మ వ్యక్తిత్వం కలిగిన ఒక వ్యక్తి పట్ల నీకు అనుబంధం ఉంటుంది. అంతేగాని నీకు రోబో కొనిస్తే దాంతో ప్రేమలో పడతావు. అది మెషిన్. అది దేవుడు మనుషులను చేస్తే అందులో ఎవడు సైతాన్ కాడు, ఆల్వేస్ ఒబీడియంట్. ఏం చేసుకోవాలండి? కొన్ని కోట్ల మెషిన్లను చేసుకొని పిచ్చోన్లాగా ఆడుకుంటాడు దేవుడు. దేవుడు వ్యక్తిత్వం ఉండాలంటే వాడు చెడు కానీ మంచి కానీ చేసే అవకాశం ఉంటుంది. ఒక కత్తిని చేసాం, కత్తి టమాటాలు కోయచ్చు, యాపిల్స్ కోయచ్చు, కాయగూరలు కోయచ్చు, ఏ పళ్ళైన కోయచ్చు, పీక కూడా కోయచ్చు. మీరు ఒక కత్తిని తయారు చేయండి, అది కట్ కాకుండా ఈ కత్తిని చేయగలవా? ఉంది. పీక తెగకపోతే ఇక్కడ పళ్ళు కూడా తెగవు. కత్తి అనేది ఉన్నప్పుడు అటైనా ఇటైనా పనికొస్తుంది. ఆ కత్తి లాంటి లక్షణమే స్వయం నిర్ణయాధికారము కలిగిన వ్యక్తిత్వము, పర్సనాలిటీ, ఇండివిజువాలిటీ. అది చెడుకైనా వాడుకోవచ్చు, మంచికైనా వాడుకోవచ్చు. కనుక వ్యక్తిత్వం కలిగిన వాడు దేవుడు. ఆ వ్యక్తిత్వాన్ని మనుషులకి ఇచ్చాడు, దూతలకి ఇచ్చాడు. వాళ్ళు దాన్ని చెడుకైనా వాడవచ్చు, మంచికైనా వాడవచ్చు. 50% అటు ఇటు. సృష్టి చేస్తే ఈ రిస్క్ ఎప్పటికీ ఉంది. దేవుడు దేవుళ్ళనైనా సృష్టించాలి, లేకుంటే రోబోలనైనా సృష్టించాలి. దిస్ ఆర్ దాట్. దేవుళ్ళని చేసినా ఇంకా వాళ్ళందరూ వేరే ఫ్రీక్వెన్సీలో ఉంటారు, అందరూ దేవుడి ఫ్రీక్వెన్సీలో ఉంటారు. దేవుని లాంటి సర్వపరిపూర్ణులు ఉంటారు కోట్ల మంది. ఎవడు దేవుణ్ణి ఏం అడగడు. దేవునికి ఇంకో దేవుడు అవసరం లేదు. సృష్టించాలి, సృష్టిస్తే లేకపోతే ఒక మెషిన్ల సముదాయాన్ని సృష్టించాలి. అన్ని స్విచ్లు వేసుకొని అబ్బా వెరీ గుడ్ అన్నీ నాకు లోబడుతున్నాయని దేవుడు సంతోషిస్తాడా? వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు కావాలి. వ్యక్తిత్వం ఉంటే ఇదిగో ఈ లూసిఫర్ చేసినట్టు చేస్తారు. అందరూ కాకపోయినా కొందరైనా చేస్తారు. ఇది చూసి దేవుడు ఆలోచించాడు. ఇప్పుడు ముగిస్తున్నా, వినండి. ఏంటంటే, నా కుమారుడు సృష్టిని చేస్తే, బాగా వినండి, నా కుమారుడు ఒక్కడే సృష్టిని చేస్తే తప్పకుండా సృష్టింపబడిన వారిలో ఎవడో ఒకడు దయ్యము, సైతాను అయ్యే అవకాశం ఎప్పటికీ ఉంది. అలా కాకుండా ఒకడే సృష్టి చేయకుండా ఇంకొక భక్త సమాజాన్ని కూడా సృష్టి కార్యంలో వాడుకోవాలి. ఆ భక్త సమాజము ద్వారా సృష్టిని చేయాలి. ఆ భక్త సమాజము ద్వారా సృష్టి చేయాలంటే ఈ భక్త సమాజానికి అనుభవమై ఉండాలి. ఏమై ఉండాలి? అనుభవమై ఉండాలి. ఏం అనుభవము? దేవుని మీద తిరుగుబాటు చేస్తే
అది ఎంత బాధాకరంగా ఉంటుందో, ఆ వేదన, ఆ బాధ అనుభవమైన వాళ్ళై ఉండాలి. అప్పుడు ఇప్పుడు వినండి, పుట్టే పిల్లలకు తొలి గురువు ఎవరు నాకు చెప్పండి? అమ్మ. అవునా? అమ్మే తొలి గురువు. మన సాంప్రదాయంలో, భారతదేశంలో మనం చెప్పుకోవడం నలుగురు ముఖ్యమైన వ్యక్తులు: తల్లి, తండ్రి, గురువు, దైవం. ఈ నలుగురిలో మొట్టమొదటి ఎవరు? తండ్రి కూడా కాదు, అమ్మే తొలి గురువు. అమ్మనే అర్పిస్తుంది. నీ ముక్కిలా తుడుచుకోరా, నీ శరీరం ఇలా శుభ్రం, ఇలా అన్నం తినరా, ఇలా ముద్ద కలుపుకో, ఇలా తిను. ఆమె చెప్తే తప్ప మన తండ్రి ఎవడో తెలియదు. ఆమె పరిచయం మీ నాన్నగారు రా, ఆమె చెప్పాలిగా. ఇదిగో మీ నాన్న అంటే, హో వీడా మా నాన్నని గుర్తుపెట్టుకుంటాం. అంతే తప్ప చెప్పకపోతే మనకు తెలీదు. మన కన్న తండ్రి ఎవడో, జన్మకు కారకుడెవడో కూడా అమ్మ చెబితే తప్ప తెలియదు మనకి. ఎలా బ్రతకాలో, ఎలా నడవాలో, ఎలా శుభ్రం చేసుకోవాలో, ఎలా తినాలో, బ్రతకటానికి మూల పాఠాలన్నీ అమ్మే చెబుతుంది. తర్వాత నాన్నగారు తీసుకెళ్ళి బడిలో వేస్తాడు, ఫీజులు కట్టి చదివిస్తాడు. అప్పుడు గురువు మూడో స్థానంలో గురువు. ఈ అమ్మ నాన్న దాటి గురువు అయ్యాక అప్పుడు దేవుడు అనేవాడు మనకు అర్థమవుతాడు. ముందు దేవుడు జోక్యం చేసుకోడు. నువ్వు పుట్టగానే నీకు పాలిచ్చేదేవుడు, నీ డైపర్లు మార్చేదెవరు? అమ్మే కనుక నేను తీసుకొని బయట పారేసేది. బాగోలేడు అంత ఎప్పుడు మురికి చేసుకుంటాడు, అంత దుర్గంధం, దౌర్భాగ్యుడు. నిన్ననే మురికి చేసుకున్నాడు, మళ్ళీ కడిగితే మళ్ళీ అదే పని. వీడికి ఇంకో రెండో పని లేదు. పాలు తాగుతుంటాడు, పాసు పోస్తుంటాడు, వీడు దౌర్భాగ్యుడు. వద్దు వీడిని చెత్తపుట్టలో పారే అని అమ్మ పారేస్తే మనకు దిక్కేంటి? అయిపోయింది. నేను కుక్కలు పీక్కొని తింటాయి. మానవ జాతి బ్రతుకుతుంది అమ్మ దయ. అలాగా దేవుడు ఒక విశ్వాన్ని కొత్తగా సృష్టించాలంటే విశ్వానికి అమ్మగా దేవుని కొడుక్కి, దేవుని కుమారుడికి ఒక భార్య కావాలి. ఇప్పుడు ఈ భూమి మీద తల్లి ఎలాగైతే పిల్లలకు తొలి గురువుగా ఉందో, పుట్టబోయే నూతన ప్రపంచాలకు దేవుని కుమారుని భార్య తొలి గురువు అయిపోతుంది. గురువుగా ఉండి ఏం చెబుతుంది తెలుసా? రే, కలలో కూడా మీరు ఎప్పుడు దేవుని మీద తిరుగుబాటు చేసే విషయం ఆలోచించొద్దు. ఇంతకుముందు ఏం జరిగింది అనుకున్నారు? దేవుని మీద ఒకడు పనికి మాలినోడు, వాడు లూసిఫరు, తేజో నక్షత్రం, వేకోచుక్క, వాడు తిరుగుబాటు చేశాడు. ఇప్పుడు చూడండి వాడు ఎక్కడున్నాడు, చూడ అగ్నిగుండంలో ఉన్నాడు. వాడి మాట విని మానవ జాతి మూల పురుషుడు ఆదాము తిరుగుబాటు చేశాడు. మళ్ళీ మమ్మల్ని రక్షించటానికి ఈ ఆది సంభూతుడు నాద శరీరుడు యజ్ఞమై తిరిగి లేచాడు. ఆ యజ్ఞాన్ని అంగీకరించని వాళ్ళు చూడెక్కడున్నారు? అగ్నిగుండంలో. దేవుని మాటను వినకపోతే అగ్నిగుండమే గతి. ఎప్పుడు దేవుని అధికారాన్ని ప్రశ్నించొద్దు. ప్రశ్నించగలిగే అవకాశం నీకుంది, స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛను తిరుగుబాటు చేయడానికి వాడుకోకండి, ఆ స్వేచ్ఛను లోబడటానికి వాడుకోండి. లేకపోతే అగ్నిగుండమే మీ గతి. కత్తి ఉంది, అది టమాటాలు కోయడానికి వాడండి రా, పీకలు కోయడానికి వాడకండి. స్వేచ్ఛ ఉంది, దేవుని చిత్తం నెరవేర్చడానికి వాడండి, తిరగబడటానికి వాడకండి. చూడు ఈ పర్యవసానాలు అని అమ్మగా
జగన్మాతగా, విశ్వమాతగా క్రైస్తవ సంఘం పుట్టబోతున్న కొత్త ప్రపంచాలకు పాఠం నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకు ఆది సంభూతుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఆయన ఒక్కడే సృష్టి చేస్తే దూతలు పడిపోయారు, మనుషులు పడిపోయారు. అసలు ఎవడు పడిపోనటువంటి పరిపూర్ణ ప్రపంచాన్ని చెయ్యాలంటే పడిపోయి లేచిన ఒక ఆమె ఆయనకు భార్య కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అవిధేయతలో ఎంత ప్రమాదం ఉందో అనుభవించి ఆ చేదు అనుభవాలలో నుండి పరిశుద్ధపరచబడిన ఒక స్త్రీమూర్తి కావాలి. అందుకోసం అసలు దేవుడు తాను చేద్దామనుకున్న పరిపూర్ణ సృష్టి ఇంకా చెయ్యనే లేదు. ఇంతసేపు ఏంటంటే పరిపూర్ణ సృష్టి చేయడానికి భార్యను సిద్ధపరుచుకుంటున్నాడు అంతే. 87వ కీర్తన 3వ వచనము తర్వాత 5వ వచనము 2 వచనాలు చదవండి. దేవుని పట్టణమా, దేవుని పట్టణమా, ఎవరి దేవుని పట్టణం? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం చదవండి దయచేసి. నేను నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి, నూతన యెరూషలేము పట్టణం పెళ్లి కుమార్తె వలె, నూతన యెరూషలేము అది దేవుని పట్టణం. ఆ దేవుని పట్టణాన్ని గురించి మనుషులు మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుంటారంట. 87వ కీర్తనలోకి రండి. ఏమిటి మిక్కిలి గొప్ప సంగతులు? 5వ వచనం. నేను 3, 5 చదవమన్నాను కదా. 4 ఎందుకు వద్దన్నాను అనుకుంటున్నారు? అలా అక్కడ పోతే మళ్ళీ పెద్ద సొరంగం. అక్కడ రహబును, ఐగుప్తును, బబులోనును. ఈ రహబ్ అంటే ఏంటి తెలుసా? ఏ మ్యాన్ ఆఫ్ బ్రాడ్ షోల్డర్స్ అని అర్థం. విశాలమైన వక్షస్థలము కలిగిన ఒకడని అర్థం. వాడి గురించి నేను విశ్వ చరిత్రలో రాశాను. ఏ మ్యాన్ ఆఫ్ బ్రాడ్ షోల్డర్స్, లూసిఫర్. వాడికి పుట్టాడు కాబట్టి నిమ్రోదు భూప్రపంచంలోని నెఫీలులందరినీ భయపెట్టి లోపరుచుకునే బలవంతుడుగా, బలశాలిగా పుట్టాడు వాడు. అందుకొరకు నేను దాన్ని వదిలేయమన్నాను. రహబు నాకు తెలుసు అంటే ఆ మొట్టమొదట తిరుగుబాటు చేసినోడు, వాడికి పుట్టినోడు. ఆ రహబు అన్నాక బబులోన్ అంటే వాడికి పుట్టినోడు నిమ్రోదు కట్టింది. అది అక్కడ ఆ చరిత్ర ఉంది. అందుకే దాన్ని వదిలేయమన్నా. మళ్ళీ అందులోకి పోతే సాయంత్రం అయిపోతుంది. వదిలేసి 5లోకి వస్తే ఏమన్నాడు? ప్రతి జనము దానిలోనే. దేనిలో జన్మించను? దేవుని పట్టణములోనే. ఇప్పుడు ఈ భూమి మీద ఇది సత్యమా చెప్పండి? ఇశ్రాయేలు అనేది భూమధ్య కేంద్రంలో, భూమధ్యపురంలో ఉంది యెరూషలేం. ఇప్పుడు ఇండియా యెరూషలేంలో పుట్టిందా? జపాన్ యెరూషలేంలో పుట్టిందా? చైనా యెరూషలేంలో పుట్టిందా? మరి ప్రతి జనము అక్కడ పుట్టడం ఏంటి? ప్రతి జనము యెరూషలేములో పుట్టడం అనేది ఇప్పటి ప్రపంచంలో వాస్తవం కాదు, కానీ అది ప్రవచనం. ఇప్పటి యెరూషలేము నుండి ఎవరు పుట్టరు? అసలు అన్ని జనాంగాలలో నుండే యెరూషలేం పుట్టింది. అన్ని జనాంగములలో నుండి సమకూర్చబడ్డ ముత్యాల గుంపు నూతన యెరూషలేం అనే పరిశుద్ధ పట్టణం. ఆ పట్టణములో నుండి కొత్త ప్రపంచం, కొత్త విశ్వం. భూమి ఆకాశాలు గతించిపోయిన తర్వాత కొత్త భూమి, కొత్త ఆకాశంలో సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, సముద్రం లేదు. ఉండబోతున్న కొత్త ప్రపంచం. మళ్ళీ కోటాను కోట్ల లోకాలను దేవుడు చేస్తాడు.
ఒక్కడు జయుడు. ఆదాము హవ్వ కలిసి మన జాతిని కన్నట్టు కడపటి ఆదాం కడపటి హవ్వ కలిసి కొత్త విశ్వంలోని పౌరులను కంటారు. అప్పుడు చెప్పుకుంటారు, ఇప్పుడు ఈ విశ్వంలో ఉన్న ప్రతి జనము భూలోకము నుండి విమోచింపబడిన ముత్యాల గుంపు ఆ నూతన యెరూషలేములో నుండే పుట్టుకొచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా, దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమె ఇప్పటి భూమి మీద తల్లి తొలి గురువు అయినట్లు ఆమె విశ్వానికి గురువైపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెను ఎందుకు గురువు చేశాడంటే, దేవుని మీద తిరుగుబాటు చేస్తే ఏం జరుగుతుందో చెప్పగలిగిన అర్హురాలు ఈమె మాత్రమే. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము ముగించేస్తున్నాను. ఎఫెసీ 3వ అధ్యాయము 8-11 వచనాలు. దేవుడు క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడాలి. పరలోకంలో ఉన్నోళ్ళకు కూడా భూలోక సంఘమే గురువు. భూలోక సంఘం విశ్వగురువు. విశ్వానికి భూలోక సంఘం గురువు. ఎందుకంత పదవి ఇచ్చాడంటే, అక్కడ నేర్పాల్సిన పాఠాలు దేవుణ్ణి నమ్మడం ముఖ్యం, దేవునికి లోబడడం ముఖ్యం. ట్రస్ట్ అండ్ ఒబే. నమ్ముట, లోబడుట, ప్రశ్నించకుండా నమ్మాలి. ఎందుకు ఏమిటి అనకుండా చెప్పిన పని నోరు మూసుకొని చెయ్యాలి. ఏదైనా ఎక్స్ట్రాలు చేశారంటే ఇదిగో ఇంత నాశనం జరుగుతుంది అని చెప్పగలిగిన అనుభవం ఉన్న ఒకే ఒక్క స్త్రీ. ఈమె గనక ముందున్న ప్రపంచాలకు అమ్మ అయితే ఆమె తొలి గురువై చెప్తూ, ఈయన మీ నాన్నగారు బాబు, ఆయన దగ్గర జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఈమె కావాలని ఇలాంటి సంఘం, పతనమైపోయి విమోచింపబడ్డ ఈ సంఘము కొరకు ఆయన విశ్వసింహాసనాన్ని వదిలాడు. తన ప్రాణాన్ని కూడా వదిలేసి సిలువ మీదకి వెళ్ళి అన్నీ పోగొట్టుకొని మనలను కొన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈమె బెస్ట్ అంట. విశ్వంలో చాలా భక్త సమాజాలు ఉన్నాయి, వాళ్ళు చాలా జ్ఞానవంతులు. వాళ్ళని చేసుకుంటే పుట్టే బిడ్డలకు సరైన ట్రైనింగ్ ఇవ్వరు, లోబడే ట్రైనింగ్ ఇవ్వరు. వేరే వాళ్ళని చేసుకుంటే మళ్ళీ పుట్టే సంసారాలు, మళ్ళీ పుట్టే ప్రపంచాల్లో మళ్ళీ లూసిఫర్లు పుట్టుకొస్తారు. భూలోక సంఘాన్ని చేసుకుంటేనే పుట్టే ప్రపంచాలకు అమ్మ తొలి గురువై ఇంకా ఎప్పటికీ ఎవడు తిరుగుబాటుదారు కాకుండా పెంచుతుంది. సంఘమే విశ్వానికి అమ్మ అవుతుంది. జగన్మాత అంటారే మనోళ్ళు. ఆ జగన్మాత అంటే మనమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 29వ వచనం చూడండి. చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరికంటే నీవు మించిన దానవని ఎవరిని పొగుడును? యోగ్యురాలు, గుణవతి అయిన భార్య. దేవునికి స్తోత్రం. ఆమె దొరికింది లేక లేక. సామెతలు 31వ అధ్యాయం 10వ వచనం చదవండి. 10వ వచనం చదవండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే మేలైనదని చెప్పి ఆమెతో భర్త అంటాడట. పెళ్ళయ్యాక అడుగుతుంది. అప్పుడు ఈమెకు తెలియదు ఎంతమంది కన్యకలు ఉన్నారో, ఎన్ని లోకాలు, ఎన్ని యుగాలు, ఎన్ని జగాలు, ఎంతమంది అమ్మాయిలు, లెక్కించలేనంతమంది సంఘాలు ఉన్నాయి. అప్పుడు అడుగుతుంది,
ఏమండి ఇంతమంది మిమ్మల్ని చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు కదా, నన్నెందుకు చేసుకున్నారు? నల్ల పిల్లని అండి నన్నెందుకు చేసుకున్నారు అని అంటే, వాళ్ళందరూ సౌందర్యవతులే కానీ వాళ్ళందరూ సౌందర్యవతులు. అందుకే ఆ తర్వాయి వచనంలో అందము మోసకరము అని అంటాడు. ఆ నెక్స్ట్ వచనంలో ఉందన్నమాట. ఇదంతా ఆయన చెప్పిన ఆన్సర్ అన్నమాట. ఇంత చక్కని అమ్మాయిలు చాలామంది ఉన్నారండి, నన్ను ఎందుకు చేసుకున్నారు అని భూలోక సంఘం అడుగుతుంది. ఆయన చెబుతాడు, అందరూ చక్కగా ఉన్నారు కానీ నీవు వారందరికంటే మించిన దానవు. ఎందులో మించిన దానవు? అందము అందరికీ ఉంది, అందము నీకంటే ఎక్కువ ఉంది వాళ్ళకి. భూలోక సంఘము కంటే వాళ్ళు అందగత్తెలు, మహిమ గల వాళ్ళు, జ్ఞానవంతులు. కానీ అందము మోసకరం. జ్ఞానము చూసుకొని వాడు గర్వించాడు. లూసిఫర్ జ్ఞానం చెరుపుకున్నాడు. కనుక విశ్వ చరిత్ర ఆరంభం కాకముందు కాలములో ప్రయాణించి నేను చూసి నిర్ణయానికి వచ్చాను. అందమైన కన్యకలు కాదు, బాగా జ్ఞానము కలిగిన కన్యకలు కాదు, యెహోవా యందు భయము భక్తి కలిగిన కన్యక, పుట్టే ప్రపంచాలకు భయము భక్తి నేర్పే కన్యక నాకు కావాలనుకున్నా. అందుకు ఈ అందగత్తెలందరికంటే నువ్వు మించిన దానవని నిన్ను చేసుకున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వ్యవస్థలో ఇతర లోకముల భక్త సమాజములందరికంటే తక్కువ స్థాయిలో ఉన్నది భూలోక సంఘం. కానీ ఈమెను దేవుడు ప్రేమించి పెళ్లి చేసుకొని అంటాడు ఏంటంటే, వాళ్ళందరికంటే ఈమె మించినది. అందంగా ఉన్నారు కానీ ఈమె వాళ్ళకంటే మించింది. వాళ్ళందరూ చాలా జ్ఞానవంతులు, ఐశ్వర్యవంతులు, బోల్డంతా కట్న కానుకలు తెస్తారు. కానీ ఈమె నాకు కావాలి అని తెలివైన నిర్ణయం తీసుకొని ఆది సంభూతుడు ఏం చేశాడంటే, తనకున్నదంతా పోగొట్టుకొని ఆ ముత్యాన్ని కొన్నాడు. తనకున్నదంతా పోగొట్టుకొని ఆ ధనమున్న పొలాన్ని ఆయన అంతా పోగొట్టుకున్నాడు. అంతా పోగొట్టుకొని నిన్ను నన్ను సంపాదించుకున్నాడు. మనం కూడా యేసును సంపాదించుకోవడానికి ఏది పోగొట్టుకున్న తప్పు లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సకలము కోల్పో ఈన నిరుపేదకు పెన్నిధి నీవే యేసు ప్రభో. సకలము కోల్పో ఈన నిరుపేదకు పెన్నిధి నీవే యేసు ప్రభో. యేసు ప్రభో హే విశ్వ విభో, విశ్వ విభో నా ప్రాణ విభో. యేసు ప్రభో హే విశ్వ విభో, విశ్వ విభో నా ప్రాణ విభో. సకలము కోల్పో ఇన నిరుపేదకు పెన్నిధి నీవే. ఎక్కడో సముద్రంలో అట్టడుగున పడి ఉన్న నిన్ను దేవుడు పైకి తీయడానికి తన చెయ్యి చాపాడట. ఆ చెయ్యి యేసు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యెహోవా హస్తం అనే పేరు యేసుకుంది. దేవుడు, త్రియేక దేవుడు తన చెయ్యి భూమి మీదకి చాపినప్పుడు ఆ చెయ్యి ఈ లోకంలోకి రావడం క్రిస్మస్ పండుగ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక దేవుడిచ్చిన రక్షణ అతి విలువైనది, వర్ణనాతీతమైన త్యాగం ఆయన చేశాడు. మనం గ్రహించలేనంత మహిమను మనకు ఆయన సిద్ధపరిచాడు. కనుక ఈ భూమి మీద చేసే చిన్న చిన్న త్యాగాలు, భూమి మీద పడే చిన్న చిన్న కష్టాలు గూర్చి
ఎక్కువ మాట్లాడకండి, అవి అసలు ఎన్నదగినవి కాదు. నా సేవ ఆరంభంలో యవ్వన ప్రాయంలో నేను ఉద్యోగం వదిలేశాను. ఇక నేను ఎక్కడికి వెళ్ళినా సరే, అప్పుడు నాకు 21 సంవత్సరాలు. ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను పరిచయం చేసేవాడు. యవనస్తులందరికీ మంచి మాదిరి. రంజిత్ తోఫీర్ గారు మంచి శ్రేష్టమైన సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వదిలిపెట్టి దేవుని సేవకు వచ్చాడు. అందరూ చప్పట్లు కొట్టారు. నాకు సర్వని మండేది ఎక్కడో. ఎందుకయ్యా ఈ పనికి మాలిన మాటలు మాట్లాడతారు? నేను సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వదిలేశానంట, చాలా గొప్పవాడినంట. అట్లా చెప్పకండి బ్రదర్, అలాంటి పరిచయం చేయకండి. నేను త్యాగం చేయటం ఏంటి అంటే వినటం లేదు వీళ్ళు. కొన్నిసార్లు మామూలుగా చెప్తే అర్థం కాదు. తట్టుకొని కంట్రోల్ చేసుకొని ఒకసారి బర్స్ట్ అయిపోయా, కసిరాను. ఎన్నిసార్లు చెప్పాను మీకు, త్యాగం చేశాడు చెప్పకండి. మన స్టేజ్ మీదే అరిచాడు, బిక్క చచ్చిపోయాడు. ఇప్పుడు నేను ముసలోడిని, సీనియర్ సిటిజను. ఇప్పుడు వెళ్ళాను 21 ఏళ్ళు, అప్పుడు ఎలా ఉండొచ్చు? ఏమండి, నాకు ఆవేశం వస్తే కోపం వస్తే భగ్గుమని మండేది వాడిని అన్నమాట. భయపడిపోయేవాళ్ళు జనాలు. ఎన్నిసార్లు చెప్పాలి మీకు కోపడ్డారు. అదేంటండి బ్రదర్ అంత కోపడ్డారు అంటే మరి ఏంటనుకున్నారండి? నేను త్యాగం చేయడం ఏంటి? నాకున్న విలువైనది ఏదో వదులుకోవడం ఏంటి? నేను తిక్కలని అనుకున్నారు మీరు? త్యాగాలు చేయడానికి నేను పిచ్చి మొహం అనుకున్నారు, ఎర్రి మొహం అనుకున్నారు నన్ను. త్యాగం ఎవడు చేయలేదు ఇక్కడ. అదేంటండి ఉద్యోగం వదిలేసారు, త్యాగం కదా? ఆగండి నేను చెప్తాను. ఇప్పుడు మీ అందరిని అడుగుతున్నానని చెప్పి సభలో అడిగాను. ఒకడికి భారతదేశంలో ఒక పూరి గుడిసె ఉంది. అదే వాడికి ఉన్న ఆస్తి, ఇంకేం లేదు. అమెరికా నుండి ఒక కోటీశ్వరుడు వచ్చి, అమెరికాలో నాకు పెద్ద 100 గదుల రాజభవనం ఉన్నది. ఆ రాజభవనంలో సోఫాలు, ఫర్నిచరు, పాత్ర అన్ని బంగారంతో చేసిన రాజభవనం ఉంది. గుమ్మాలు కూడా రాజభవనం బంగారంతో చేశారు. నీ పూరి గుడిసె నాకు ఇవ్వు, ఆ రాజభవనం నీకు ఇస్తానని వచ్చాడు. ఈ పేదోడు ఒప్పుకున్నాడు, పూరి గుడిసె నీకు ఇచ్చేస్తానండి అని ఆ రాజభవనం సొంతం చేసుకున్నాడు. ఇక్కడ త్యాగం చేసింది ఎవరని అడిగా. ఎవరు? ఈ గుడిసె ఉన్నోడు త్యాగం చేశాడా? గుడిసె వదులుకొని వాడు లక్షల కోట్ల విలువ చేసే రాజభవనం సంపాదించుకున్నాడు. నేను చేసింది అది. దేవుని సేవ కొరకు నువ్వు ఉద్యోగం వదిలేసినా, వ్యాపారం వదిలేసినా, ఏం వదిలేసినా, ప్రాణం వదిలేసినా సరే, కుటుంబం వదిలేసినా సరే, నీది త్యాగము కాదు, లాభసాటి బేరం. వర్తకుడు అన్నాడు ఆయన. అందుకే వర్తకుడు అంటే ఏంటి తెలుసా? ఏదో ఒకటి పోగొట్టుకొని అంతకంటే విలువైంది సంపాదించుకోవడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మనం ఎవరిలో కూడా త్యాగాలు చేయట్లేదని మీరు అనుకోకండి. త్యాగం అని చాలా తప్పది. నువ్వు వదులుకునేది పూరి గుడిసే, సంపాదించేది కొలవలేనంత ఐశ్వర్యం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట. దాన్ని చూడనంత వరకు నీకు ఇక్కడ త్యాగాలే చాలా గొప్పగా కనపడుతుంది. అది చూస్తే అరే నువ్వు వదులుకున్నది గడ్డి పరక, సంపాదించింది విశ్వంలోని ఐశ్వర్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవా
నీ కొరకు, నీ పని కొరకు నేను నా సర్వస్వం ఇప్పుడే అర్పించుకుంటున్నామయ్యా. నీవేం పని చేయాలనుకున్నావో నా ద్వారా జరిగించు. నాకెంత ఖరీదైనా సరే నేను చెల్లిస్తాను. ఏది నష్టపోవాలన్నా నష్టపోతాను, నీ చిత్తం నెరవేర్చడమే నాకు కావాలి అని మనం అర్పించుకుందాం. దేవుని కొరకు ప్రతిష్ఠించుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రం. మనమందరం కూడా దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా నాతో మాట్లాడాడు అని ఒకవేళ మనం అనుకుంటే, తండ్రి నీవు చేసిన మహాత్యాగము కొరకు నీకు స్తోత్రము. నా కొరకు అన్నీ పోగొట్టుకున్నావయ్యా. కేవలం నా కోసం అన్నీ పోగొట్టుకున్నావు. నీకున్నదంతా అమ్మేసి నన్ను కొన్నావు. నేను కూడా నాకున్నదంతా నీ కొరకే ధారపోస్తాను తండ్రి అని నిజంగా ప్రతిష్ఠ చేయాలని నీ మనస్సులో దేవుడు ఒక ఆలోచన పుట్టిస్తే, యథార్థంగా అలాంటి ఆలోచన కలిగితే 2 చేతులెత్తి ప్రభువును స్తుతిద్దాం. 2 చేతులెత్తి దేవునితో ఒక నిబంధన చేద్దాం. ఓ రదర బరసరందల రియాదర బరసి కందల బరసి ఊరిరియరదర బలహం ఖరీదర బరసి కాందర రియాకర బరసి. ప్రభువా, నేను నీ వాడను. ఈ లోకము అశాశ్వతం. ఈ లోకము నాకు అనవసరం. ఈ లోకం మీద వెగటు కలిగిందయ్యా. ఏమున్నదయ్యా? పనికి మాలిన మట్టి లోకం. ప్రభువా, ఈ లోకంలో ఎవరు నన్ను మెచ్చుకోనక్కర్లేదు. ఏదో బ్రతకడానికి రొట్టె ముక్కుంటే చాలు. ప్రభువా, విశ్వ రాజకుమారుడవు, విశ్వంలోని ఐశ్వర్యవంతటికి కర్తవు, అనంతుడవు, నిత్యుడవు, సత్యుడవు, మహిమ స్వరూపుడవు. నీకున్నదంతాన్ని వదులుకొని రిక్తునిగా చేసుకున్నావు. నన్ను నేను ఎందుకు రిక్తునిగా చేసుకోకూడదు నాయన? నీ కొరకు నన్ను నేను అర్పించుకుంటున్నాను. ప్రభువా, నీకు వందనాలు. నేనేం చేయాలో చెప్పమని అడగండి. దేవా, నీ పని నా ద్వారా జరిగించు. నీ చిత్తము నా ద్వారా జరిగించు. ఇంకా ఎన్ని ముత్యాలు కావాలో నీకు ఈ లోక జన సముద్రములో నుండి సువార్త ప్రకటన ద్వారా అనేక ముత్యాలు సేకరించడానికి నన్ను వాడుకో తండ్రి. ఈ ముత్యాలన్నీ కలిసి పెద్ద ముత్యం తయారవుతుంది. ఆమెనే యేసయ్య పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకోవడానికి త్వరగా రానై ఉన్నాడు. ఆయన రాకముందే మనం ఆయన కొరకు పని చేయాలి. ఆయన అప్పగించిన పని ఆయన రాకముందే ముగించాలి. ఆయన తిరిగి వచ్చేస్తున్నాడు. ఆయన రాకడెప్పుడు మనకు తెలీదు. ఈలోగా మన పోకడెప్పుడు తెలీదు. సమయం ఉండగానే త్వరపడదాం దేవుని పని కొరకు. టైమ్ ఈజ్ ఓవర్. సో లెట్ us వర్క్ ఓవర్ టైం. ప్రభువా, ఇంకా నేనేది కూడా పట్టించుకోకుండా ఒక ఆత్మను సంపాదించాలని రాత్రి మగళ్ళు పరిగెత్తడానికి సహాయం చేయండి. భారం పుట్టించండి, శక్తి పుట్టించండి, సామర్థ్యం దయచేయండి, అభిషేకం దయచేయండి, జ్ఞానము దయచేయండి. చెయ్యి చాపావు తండ్రి. నువ్వు చాపిన చెయ్యిలో నేను ఒక భాగమునై ఉంటానికి సహాయం చేయి. నన్ను కూడా ఈ లోక సముద్రంలోకి పంపి ముత్యాలు బయటకు తీసుకురా తండ్రి. ప్రభువానికి వందనాలు. దావీదు వంటి ముత్యాలను, పౌలు వంటి ముత్యాలను అనేక మంది నా ద్వారా నీవు నీ సంఘంలోకి తీసుకురా తండ్రి. నీ గొప్ప ప్రణాళిక, నీ విశ్వ ప్రణాళిక నా ద్వారా నెరవేర్చు. నీ ప్రణాళిక గొప్పది తండ్రి. అయ్యా, నీకు వందనాలు. అసలైన సృష్టి జరగలేదని మాకు తెలియపరిచినందుకు నీకు స్తోత్రం.
మమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాతనే అసలైన సృష్టి జరుగుతుందని తెలియపరిచినందుకు నీకు స్తోత్రం. సృష్టింపబడబోతున్న పరిపూర్ణ మహిమ ప్రపంచాలకు మేమే తల్లిగా ఉండబోతున్నాం. సర్వ విశ్వానికి అమ్మగా ఉండే అధికారం మాకిచ్చావు, నీకు వందనాలు. ఆ ఆధిక్యత ధన్యత కొరకు నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు. దేవానికి స్తోత్రం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యమును ఫలింపచేయండి. అనేక మంది విన్నారు, ఇక్కడ ప్రత్యక్షంగా ఇక్కడ కూర్చొని విన్నారు, ఇంకా అనేక మంది ఇంటర్నెట్ ద్వారా విన్నారు, ఇంకా అనేక మంది వినబోతున్నారు. నీకు స్తోత్రం. తెలుగు భాష అర్థమయ్యే వారందరూ ఈ సందేశాన్ని విని ఎవరెవరు ఏ అంతస్తుకు ఎదగటం నీ చిత్తమో ఆ అంతస్తుకు ఎదిగి సంపూర్ణ సిద్ధి పొందటానికి సహాయము చేయండి. ముత్యాల కోసం వెతుకుతున్న వర్తకుడా నీకు స్తోత్రాలు. నీవు కోరుకునే మంచి ముత్యముగా నేను మేమందరం ఉండటానికి సహాయం చేయండి. యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమ, సర్వ జగద్రక్షకుడు యేసునాథుని అనంత కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడు దివ్య మనోహర సహవాసం చేరి ఉన్న మనకందరకు భూలోకమందున సకల భక్త కోటికి ఎప్పుడు ఎల్లప్పుడూ తోడయుండి దేవుని దృష్టిలో దేవుడు కోరుకునే మంచి ముత్యములుగా సిద్ధపరచునుగాక. మంచిది.